సార్ చెప్పురా. సార్ కార్లో మన పిల్లోడు బాత్రూమ్ కూర్చున్నాడు సార్. నేను వెళ్ళి కార్ వాటర్ వాష్ చేయించుకొని రానా? వాటర్ వాష్ తో ఏం పని లేదు, లోపల నవాజ్ ఉంటాడు, వాడిని పిలిచి క్లీన్ చేయమని చెప్పు. సార్ అతను ఆ పని ఎలా చేస్తాడు సార్? అయితే నువ్వు చేయిపో. సార్ మరి చేయవు కదా, మూసుకొని వాడిని చెప్పుపో. సరే సార్. రే నవాజ్, కార్లో పిల్లోడు బాత్రూమ్ కూర్చున్నారా, నువ్వు వెళ్ళి క్లీన్ చేయాలంట సార్ చెప్పాడు. హాయ్, మా సార్ వేరే వాళ్ళకి చెప్పింటాలే అన్నా. నీకే చెప్పమన్నారా? నాకా? అన్నా పని అయిపోయిందన్నా. సరే సరే, వెళ్ళి పని చూసుకోపో. అన్నా, ఇప్పటి వరకు నేను షాప్లో పనులు ఒకటే కాదు, మీ ఇంట్లో సరుకులు తేవడం, పిల్లోనికి స్కూల్ నుంచి పిలుచుకొని రావడం, మీకు పొద్దున్నే టిఫిన్ బాక్స్ తీసుకొని రావడం, అంతెందుకన్నా ఈ సంక్రాంతికి మీ ఇల్లు కూడా నేనే క్లీన్ చేశాను. నేను మీకోసం ఇన్ని పనులు చేసినందుకు నన్ను మంచి అబ్బాయి, సొంత కొడుకు లాంటి వాడు అనుకుంటారేమో అని అనుకున్నా. కానీ చాలా రోజుల తర్వాత అర్థమైందన్నా, మీరు నన్ను ఒక పనోడిలా చూసి మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారని. మీ తప్పేం లేదులే అన్నా, నేనే మీ మీద చాలా నమ్మకాలు పెంచుకున్నా.